2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉప్పలపాటి యశ్వంత్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో గడిచిన 2 రోజులుగా 48 గంటలుగా మారుమోగిపోతున్నటువంటి పేరు. ప్రొద్దుటూరులో జరిగినటువంటి తల్లి హత్య కేసుకు సంబంధించి తల్లిని సాక్షాత్తు తన స్వహస్తాలతో మర్డర్ చేసిన ప్రబుద్ధుడు యశ్వంత్ రెడ్డి 2 రోజులుగా హాట్ కేక్ న్యూస్గా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చించుకుంటున్నాం. వైల్డ్ యానిమల్ అంటాం చూసారా, అంటే పులి అయినా సరే సింహం అయినా సరే తన సొంత పిల్లల్ని ఎప్పుడు కూడా చంపుకోదు, పిల్లల చేతిలో కూడా ఎప్పుడు చనిపోదు. కానీ అత్యంత పాశవికంగా, అత్యంత దయనీయంగా, అత్యంత క్రూరంగా ఉప్పలపాటి యశ్వంత్ రెడ్డి అని ఈ ప్రబుద్ధుడు తన తల్లిని తన స్వహస్తాలతో చంపేసి ఏమీ తెలియని, ఏమీ ఎరిగినట్టుగా అమాయకత్వమైనటువంటి ఫేస్ పెట్టి ఈరోజు పోలీస్ స్టేషన్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. నిన్న ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి వెళ్ళి తన తల్లికి డబ్బులు అడిగిన తర్వాత ఆ తల్లి వ్యతిరేకించినట్టుగా తెలుస్తోంది. తండ్రి ఇతను ఉప్పలపాటి భాస్కర్, ఇతన్ని తన పక్క రూమ్లో బంధించేశాడు. తన తల్లి దగ్గరికి వెళ్ళాడు. కాస్త మాట వాగ్వివాదం జరిగింది. తల్లిని అక్కడే కిచెన్ రూమ్లో ఉన్నటువంటి ఆ చాకని తీసుకొని ఒక్కొక్క వేడితోటి ఆ తల్లి యొక్క మెడని కట్ చేశాడు. తీవ్ర రక్తస్రావం అవుతున్నటువంటి ఆ తల్లిని బరబరా బయటికి ఈడ్చుకొని వరండాలో బయటపడేసి ఏమీ తెలియనట్టుగా, ఏమీ ఎరిగినట్టుగా అమాయకత్వంతో ఆయన తన రూమ్లోకి వెళ్ళి, తన గదిలోకి వెళ్ళి టీవీ ఆన్ చేసి చక్కగా ఇన్స్టాలో పాటలు వింటున్నాడు. అందుకే మనం పెట్టాం కొడుకు చేస్తున్న రాగాలు. ఆయన రాగాలు ఏంటంటే ఆ రూమ్లోకి వెళ్ళిపోయి చక్కగా తను ఏమీ ఎరుగనట్టుగా ఆ పాటలు వింటూ కూర్చున్నాడు. ఆ రక్తస్రావం బయటకు వెళ్తున్నటువంటి ఆ రక్తస్రావాన్ని చూసినటువంటి ఇరుగు పొరుగు వాళ్ళు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడం, పోలీసులు రావడం, ఆ పక్క గదిలో బంధించినటువంటి ఆ తండ్రిని ఆ రూమ్ నుంచి వెలుపులు తీసుకొచ్చారు. ఏం జరిగిందంటే ఈ ప్రబుద్ధుడు ఈ రూమ్ నుంచి వచ్చి నేనే చంపాను అని చెప్పడం కూడా జరిగింది. ఈలోగా లక్ష్మీదేవి, అంటే సాక్షాత్తు ఈ ఉప్పలపాటి యశ్వంత్ రెడ్డి యొక్క సాక్షాత్తు కన్న తల్లి అయినటువంటి లక్ష్మీదేవి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుకున్నటువంటి శవం కనిపించింది. అయితే ఆ తల్లిని తన స్వహస్తాలతో చంపానని, అమౌంట్ అడిగితే ఇవ్వలేదు అని ఒకే ఒక కారణంతో ఆమెను చంపానని చెప్పాడు. తర్వాత పోలీసులు అతను అరెస్ట్ చేసి అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నప్పుడు అక్కడ మనకు దొరికిన విజువల్స్ ఈ రకంగా ఉన్నాయి. ఆ అబ్బాయిని చూడండి, ఉప్పలపాటి యశ్వంత్ రెడ్డి యొక్క ముఖ కవలికల్ని కాసేపు మనం అబ్జర్వ్ చేసి చూడండి. ఆ వ్యక్తి ఒక క్రూయల్టీ, అంటే ఒక మనిషిగా ఉన్నటువంటి ఒక క్రూయల్టీ ఉన్నటువంటి ఆ ముఖ కవలికలు ఆ ఫేస్లు కనిపిస్తున్నాయి. ఇదే ఫోటోని ఎప్పుడో చిన్నప్పుడు తీసుకురండి, బహుశా 14 years 15 years అంటే 10th క్లాస్ టైంలో తీసినటువంటి ఇమేజ్ అయి ఉండొచ్చు. అక్కడ తన కళ్ళల్లో అమాయకత్వం కనిపిస్తుంది ఒక 15 ఏళ్ళప్పుడు. ఇప్పుడు ఈ మర్డర్ చేసినప్పటికీ ఇతని వయసు అక్షరాల 24 సంవత్సరాలుగా మనకి నిన్న మీడియాలో మనకు తెలిసినటువంటి వార్త. అంటే ఈ 15 ఏళ్ళ నుంచి 24 సంవత్సరాలు అంటే 9 ఏళ్ల వయసులో ముందుగా ఉన్నటువంటి అమాయకత్వంగా ఉన్నటువంటి ఉప్పలపాటి యశ్వంత్ రెడ్డి ఈరోజు మనకి అతను పూర్తిగా ఒక సైకిక్గా మారినటువంటి, పూర్తిగా ఒక క్రూరముఖంగా మారినటువంటి ఒక వ్యక్తి ఈరోజు యశ్వంత్ రెడ్డి తన తల్లిని, తన కన్న తల్లిని స్వహస్తాలతో చంపేసినటువంటి దారుణ దుర్ఘటనకి ఒడిగట్టినటువంటి ఒక మనిషి రూపంలో ఉంటే ఒక పశువు అంటే కూడా బహుశా పశువులు కూడా హర్షించవేమో, అంతకన్నా వేరే పదం తెలుగులో ఏది ఉంటే ఆ పదాన్ని ఈ వ్యక్తికి మనం ఆపాదించవచ్చు. సభ్య సమాజంలో ఇటువంటి సంఘటనలు ఎవ్వరు కూడా హర్షించరు. ఇటువంటి జరగకూడదనే మనం అనుకుందాం, జరగకూడదు కూడా. కోర్టులు, న్యాయస్థానాలు వీటి మీద చర్చలు, ఎంక్వైరీస్, ఇంట్రాగేషన్స్ అన్నీ కూడా జరుగుతాయి. కానీ ఒక మనిషి కన్న తల్లిని, అంటే నవమాసాలు మోసి తను కని పెంచినటువంటి తల్లిని కనీసం కాసేపు ఆ చంపేటప్పుడు ఆ కత్తి తీసుకొని ఆ తల్లి మెడ మీద ఒక ఘాటు పెట్టేది లోతుగా గుచ్చుకునే సమయంలో అయ్యో నా తల్లి అనేటువంటి ఒక ప్రవృత్తి ఏదైతే ఉందో ఆ మానవీయ కోణం కూడా మర్చిపోయి అలా ప్రవర్తించిన తీరు ఈరోజు సభ్య సమాజం యావత్ మనిషి అన్న ప్రతివాడు కూడా సిగ్గుతో ఇటువంటి వ్యక్తులు మన మధ్య ఉన్నారా అని సిగ్గుతో భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఏమిటి అని ఎంక్వైరీ చేస్తే విషయం వెలుగులోకి వస్తే అతను పబ్జీ అనేటువంటి ఒక గేమ్కి ఎడిక్ట్ అయినట్టుగా తెలుస్తోంది.
పబ్జీ అనే గేమ్కి అడిక్ట్ అయ్యి రీసెంట్గా మనం ఒక 2 నెలల క్రితం ఇదే కూకట్పల్లిలో, హైదరాబాద్ దగ్గర ఉన్న కూకట్పల్లిలో కూడా ఒక 6th క్లాస్ అవుతున్న బాలుడు కూడా ఇటువంటి ఒక అకృత్యానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. పబ్జీ గేమ్ మనిషిలో ఉన్నటువంటి ప్రవృత్తి, అంటే మానవీయ ప్రవృత్తిని పక్కకు నెట్టివేసి పూర్తిగా మనిషిలో ఉన్నటువంటి ఒక పశు ప్రవృత్తిని పూర్తిగా ప్రేరేపిస్తుంది. అంటే అక్కడ ఆ గేమ్లో ఉన్నటువంటి తన కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రతి వ్యక్తిని కూడా తన గన్ తీసుకొని టపా 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 అని కాల్చడం ఏదైతే ఉందో, అంటే పూర్తిగా తను మర్చిపోయి తను ఒక రకమైనటువంటి ఒక వేరే లోకంలోకి ప్రవర్తిస్తాడు, వేరే వ్యామోహంలోకి వెళ్ళిపోతాడు, తను మర్చిపోతాడు. అంటే తను అనుకున్నది కానీ నెరవేరకపోతే, తను అడిగింది ఎవరైనా ఇవ్వకపోతే ఇటువంటి ఒక రకమైనటువంటి సైకిక్ మెంటాలిటీలోకి దిగుతారని చెప్పి చాలామంది మనోవిశ్లేషకులు, మానసిక శాస్త్రవేత్తలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ విషయానికి వచ్చినట్లయితే ఉప్పలపాటి యశ్వంత్ రెడ్డి, ఈ ప్రబుద్ధుడి గురించి తెలుసుకుంటే ఇతను చెన్నైలో బీటెక్ చదువుకున్నాడు. ఆ తల్లి తను ఎంతో చెమట వచ్చి, అతని తండ్రి కూడా ఒక ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా కనిపిస్తున్నాడు. ఈ తల్లి మాత్రం అక్కడ ఈశ్వర్రెడ్డి నగర్లో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేస్తుంది. ఆ తల్లి తన చెమట వచ్చి రాత్రనగా పగలు ఒకే ఒక కొడుకు తన కోసం ఎంత దాచుకున్న డబ్బులతో నా కొడుకు ప్రవృద్ధిలోకి వస్తాడు, నా కొడుకు అభివృద్ధిలోకి వస్తాడు అని కాంక్షించినటువంటి ఆ తల్లికి ఈరోజు కేవలం ఏదో కన్నీరు మిగిల్చడం కాకుండా ఆ తల్లినే భూమి మీద లేకుండా చేశాడు ఈ ఉప్పలపాటి యశ్వంత్ రెడ్డి. పేరు చూస్తే యశ్వంత్ రెడ్డి, కానీ వాడు చేసింది అత్యంత దయనీయమైనటువంటి ఒక అకృత్యానికి పాల్పడ్డాడు. అంటే ఒక 9 సంవత్సరాల వ్యవధిలో 15, 14 అంటే వయసులో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నటువంటి ఇమేజ్ ఎలా ఉంది, ఈరోజు 24 సంవత్సరాల కాస్త యువకుడిగా ఉన్నటువంటి పోలీసు అతను అరెస్ట్ చేసుకొని తీసుకెళ్తున్నప్పుడు తన కళ్ళల్లో కానీ తన బాడీ లాంగ్వేజ్లో కూడా ఎక్కడా కనీసం పశ్చాత్తాప ధోరణి కూడా కనిపించలేదని చూసినటువంటి మీడియా మిత్రులు కూడా చెప్పడం జరుగుతుంది. సో డియర్ ఫ్రెండ్స్, విషయం ఏంటంటే ఇక్కడ కొడుకు ఆ తల్లి రక్తమడుగులో చనిపోతుంటే అతడి యొక్క మానసిక ప్రవృత్తి ఏ స్థాయిలో ఉంది, ఏ స్థాయిలో అతను ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఇటువంటి వ్యక్తిని సభ్య సమాజంలో ఉంచడం కరెక్టా, లేకపోతే తీవ్రమైనటువంటి చట్టాలు, తీవ్రమైనటువంటి నేరారోపణలతోటి ఇతన్ని బహిరంగంగా ఉరితీయమని చెప్పి మేధావులు సైతం ఈరోజు కొనియాడుతున్నారు. డియర్ ఫ్రెండ్స్, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.